2024 general election PM candidate. 2024 general election India Prime Minister. Who is the Indian Prime Minister 2024 general election? మనం ఇక్కడ చూడబోతున్నాము. మరి 2024 2024 యొక్క ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ద క్వశ్చన్ మార్క్గా మరి కమింగ్ సూన్ అంటే జనరల్ ఎలక్షన్ రాబోతున్నాయి 2024. మరి పిఎం క్యాండిడేట్గా మరి ఎవరు అంటే ఏ పార్టీ బలమైన ముందన్న దాని గురించి మనం ఈరోజు డిస్కషన్ చేయబోతున్నాము. మరి 2024 జనరల్ ఎలక్షన్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, హూ ఈజ్ ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ 2024? ఒకసారి మనం అనాలిసిస్ చేస్తే మరి ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఇక్కడ బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, మమతా బెనర్జీ కానీ, సిపిఎం, సిపిఐ, మిత్రపక్షాలు, వామపక్షాలు, మరి వీటిలల్లో ఎవరు పిఎం క్యాండిడేట్గా మరి రానున్నారు అన్న దాని గురించి, ప్రైమ్ మినిస్టర్ ఎవరన్న దాని గురించి మనం తెలుసుకోబోతున్నాము. మరి ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోతున్నది రాహుల్ గాంధీ మరి నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ 2024 జనరల్ ఎలక్షన్ ప్రైమ్ మినిస్టర్ అవుతారా అన్నదాని గురించి మరి సర్వేలు ఎలా వెల్లడిస్తున్నాయి. సో ఎంతవరకు రాహుల్ గాంధీకి మరి ఫేవరబుల్గా ఉన్నాయి అన్న దాని గురించి మనం మరి ఒకసారి చూస్తున్నాము ఇక్కడ. అదేవిధంగా మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మరి ప్రస్తుతము రూలింగ్ పార్టీ కనుక మరి 2024 జనరల్ ఎలక్షన్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ మరి నరేంద్ర మోడీ అవుతారా, మరి లేక రాహుల్ గాంధీనా, బీజేపీనా, కాంగ్రెస్నా, ఆమ్ ఆద్మీ పార్టీనా, లేతే సో మమతా బెనర్జీ పార్టీ అన్న దాని గురించి మనం ఇప్పుడు చూస్తున్నాము. అంటే మన భారతీయ కాన్స్టిట్యూషన్ ప్రకారము మరి ప్రతిసారి అంటే 2 times మరి ప్రజలు మరి ఛాన్స్ ఇస్తారని ఎనాలిసిస్ పెద్దలు అందరూ, రాజకీయ విశ్లేషకులు అందరూ చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి ఈసారి మరి నరేంద్ర మోడీ వస్తారా, మరి లేక ఇప్పుడు మొన్న ఎలక్షన్లో చూసినట్టయితే పంజాబ్లో ఎలాగైతే మరి ఉన్నదో దీని ప్రకారం మరి నెక్స్ట్ కమింగ్ సూన్ అంటే 2024 జనరల్ ఎలక్షన్ ప్రైమ్ మినిస్టరు కాంగ్రెసా, బీజేపీనా, లేక మరి బెంగాల్ టైగరా అన్న దాని గురించి మనం చూద్దాము. మరి నేషనల్ పార్టీ అనగానే మరి కాంగ్రెస్ మరి ఇప్పుడు ఏ విధంగా తన వ్యూహాన్ని 2024 జనరల్ ఎలక్షన్ల ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా మరి ఎలాగా క్యాంపెయిన్ కానీ వాళ్ళ యొక్క ఉద్దేశాలు, ఎయిమ్స్ అండ్స్ అన్నిటిని మరి ఏ విధంగా మరి భారతీయ జనతా పార్టీకి ఆపోజిట్గా మరి ఎలాగా నినాదాలు ఉన్నాయన్న దాని గురించి ఇట్లా మనం చూద్దాం. రాజకీయ విశ్లేషకులతో పాటు మరి కమింగ్ నెక్స్ట్ 2024 జనరల్ ఎలక్షన్ పిఎం క్యాండిడేట్ మరి రాహుల్ గాంధీ అర్హులా, రాహుల్ గాంధీ మరి అన్ని స్థానాలని మరి కూటగట్టుకోగలరా, మరి గట్టి పోటీనిస్తూ మరి పోటాపోటీగా కమలంకు మరి అస్తంతో మరి ఏది మిన్న అన్న దాని గురించి మరి సర్వేలలో మనం చూస్తున్నాము. మరి ఇప్పుడు ప్రస్తుతము వెలువడుతున్న సర్వేల ప్రకారము మరి 2024 జనరల్ ఎలక్షన్ పిఎం క్యాండిడేట్ నరేంద్ర మోదీనా, లేకపోతే రాహుల్ గాంధీనా, లేకపోతే బెంగాల్ టైగర్ మమతా బెనర్జీనా అన్న దాని గురించి మరికొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఈసారి 2024 జనరల్ ఎలక్షన్ అంటే మరి ఓటర్ల ప్రకారము మరి ఓటర్లకు మనం విద్యేష ప్రకారము ఏవిఎంలు గిట్ల మరి ఏ విధంగా రూపుదిద్దుకోబోతున్నాయి, సో ఎలాంటి బ్యాలెట్లని, ఎలాంటి ముందు జాగ్రత్తలను ఏవిఎంలో కానీ ఇంకేదైనా టెక్నికల్ కానీ ఎలక్షన్ కమిషన్ ఎలాగా మరి చర్యలు తీసుకోబోతుందన్న దాని గురించి ఇట్లా మనం చూడగలము. మరి హస్తం గుర్తు అనగానే నేషనల్ పార్టీ కాంగ్రెస్ మరి 2024 జనరల్ ఎలక్షన్ పిఎం క్యాండిడేట్గా మరి ఈసారి నిలదొక్కుంటుందన్న అవగాహనలు, అపోహలు మరి కోకొల్లలుగా వస్తున్నాయని మనం అందరం చూడబోతున్నాం. అన్ని రాష్ట్రాల నుంచొని మద్దతున్నట్టు మరి విశ్లేషకులు చెబుతున్నారు. కానీ 2024 జనరల్ ఎలక్షన్ ఈసారి మాత్రం పకడ్బందీగా అంటే
సెక్యూరిటీతోటి జెట్ సెక్యూరిటీతోటి మరి ఈసారి అంటే ఏవిఎంలు కానీ బ్యాలెట్ బాక్సులు కానీ మరి అలాగా ఎలక్షన్ కమిషన్ తీసుకోబోయే చర్యలు ఏ విధంగా ఉండబోతాయి. ఎందుకంటే మరి ఇది ఒక 2024 జనరల్ ఎలక్షన్ యొక్క విశ్లేషమైన మరి ప్రత్యేకతమైన జెట్ సెక్యూరిటీ తోటి ఈసారి ఎలక్షన్ కండక్ట్ చేస్తారని చెప్పేసి రాజకీయ విశ్లేషకులందరూ చెప్పడం జరుగుతుంది. మరి 2024 జనరల్ ఎలక్షన్ మరి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఏవిఎం మిషన్లు కానీ బ్యాలెట్ బాక్సులు కానీ మరి అన్ని ఎలక్షన్ కమిషన్ మరి ముందు జాగ్రత్తతోటి దీన్ని నిర్వహిస్తారన్నది చూస్తాము. అంతతో పాటు అదే విధంగా మరి 2024 జనరల్ ఎలక్షన్ పిఎం క్యాండిడేట్గా మరి కాంగ్రెస్ తరపు నుంచోని రాహుల్ గాంధీనా మరి ఇంకెవరన్నా సీనియర్లు మరి వస్తారన్న దాని గురించి మరి విశేషలకు అనాలిసిస్ చేస్తున్నారు. మరి కాంగ్రెస్ ఈసారి చూస్తే 2024 జనరల్ ఎలక్షన్లో మరి కాంగ్రెస్ ఈసారి ప్రైమ్ మినిస్టరు స్థానాన్ని పొందుతుందని మరి రాజకీయ విశ్లేషకులు చెప్పడం జరుగుతుంది. మరి రాహుల్ గాంధీ ఈసారి తన వ్యూహాన్ని అంటే కాంగ్రెస్ని ఏ విధంగా అంటే నేషనల్ పార్టీ 2024 జనరల్ ఎలక్షన్లో గెలుస్తుందని విజయ పతాకాన్ని ఎగిరేస్తుందని చెప్పి మరి రాజకీయ విశ్లేషకులతో పాటు మరి ప్రజలు ఏమని అనుకుంటున్నారన్న దాని గురించి మనం చూద్దాము. మరి ఓటర్లందరూ మరి ఓటర్ మహాశయులు మరి ఈసారి కాంగ్రెస్కు అంటే నేషనల్ పార్టీ కాంగ్రెస్కు 2024 జనరల్ ఎలక్షన్కు మరి పట్టం కడతారా అన్న దాని గురించి ఇట్లా మనం ఇప్పుడు చూడబోతున్నాము. మరి ఇక్కడ మనం చూస్తున్నట్టయితే 2024 జనరల్ ఎలక్షన్ ఇన్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ 2024 జనరల్ ఎలక్షన్ అనే దాని గురించి మనం ఇక్కడ క్యాప్షన్ చూడబోతున్నాము. మరి కొన్ని సర్వేల ప్రకారము మరి 2024 జనరల్ ఎలక్షన్ ఇన్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీనా లేకపోతే రాహుల్ గాంధీనా. మరి ఇక్కడ మనం చూస్తున్నట్టు నరేంద్ర మోదీ 66% అని 8% ఓన్లీ అని రాహుల్ గాంధీ అని మనం ఇక్కడ చూడబోతున్నాము. అంటే ఒక్కొక్క సర్వే ప్రకారం మరి ఉంటుంది కనుక మరి ఈసారి మరి 2024 జనరల్ ఎలక్షన్లో మరి ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతుంది అన్న దాని గురించి మనం చూడబోతున్నాం. మరి ఈసారి క్యాంపెయిన్ అంటే 2024 జనరల్ ఎలక్షన్లో బీజేపీ అన్ని రాష్ట్రాలలో వాళ్ళ యొక్క మంచి రాజకీయ విశ్లేషకులతో పాటు క్యాంపెయిన్లు కానీ మరి అందరికీ సీనియర్ కేటగిరీ లీడర్లతో పాటు మరి మహిళలను ఇట్లా ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి మరి రాజకీయ విశ్లేషకులు సీనియర్ నేతలు బీజేపీలో ఉన్న కార్యకర్తలు అందరూ తెలియపరుస్తున్నారు. మరి అదేవిధంగా ఈసారి మరి ఎలాంటి వ్యూహాన్ని మరి బీజేపీ చేరబోతుందన్న దాని గురించి మనం చూస్తాము. మరి అదేవిధంగా మరొక బెస్ట్ అంటే ఈసారి మరి ఇంకొక సర్వేల ప్రకారము నరేంద్ర మోదీ 53%, 22 రాహుల్ గాంధీ, మేనకా ప్రియాంక గాంధీ 4%, మమతా బెనర్జీ 3% అని ఇంకొక సర్వేలో చూడబోతున్నాం మనము. అంటే ఇవి 2024 జనరల్ ఎలక్షన్కు చూపిస్తున్న ఒక సూచనలను అంటే దీన్ని బట్టి ఎలా వాళ్ళు అధిగమించుకోవాలి, ఎలా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దాని గురించి ఇట్లా మనం ఇక్కడ చూడబోతున్నాం కొన్ని సర్వేల ప్రకారం. మరి ఈసారి మేనకా గాంధీకి ఇట్లా మరి గట్టి పోటీని ఇస్తారన్న దాని గురించి ఇట్లా మరి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఏ విధంగా ఉండబోతుందన్నది మనం చూడబోతున్నాము. మరి ఇక్కడ చూస్తున్న విధంగా మరి సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, బీజేపీ, మరి టీఎంసీ వీళ్ళందరూ అంటే ఏ పార్టీ ఈసారి అంటే 2024 జనరల్ ఎలక్షన్ పిఎంగా మరి విజయకేతం ఎగిరేస్తారన్న దాని గురించి మరి ఓటర్ల పైన ఉన్నది కనుక మరి ఓటర్లు ఏ విధంగా తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకొని అంటే ఏ పార్టీ భారతీయ మరి అనుగుణంగా కాన్స్టిట్యూషన్లో మరి అందరికీ అన్ని సమానంగా మరి పథకాలను కానీ డెవలప్మెంట్ కానీ దాని గురించి మరి ఓటర్లు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారన్నది ఇట్లా మనం ఇక్కడ చూడబోతున్నాము. అంటే ఎక్కువగా ఈసారి మహిళలది ఓటింగ్ శాతము ఎక్కువ నమోదవుతుందన్న సంగతి ఇట్లా మనం ఇక్కడ చూడబోతున్నాము. ఎందుకంటే లాస్ట్ మొన్న పంజాబ్తో పాటు ఇంకా మిగతా వీటిలో చూసుకుంటే బై ఎలక్షన్లో మరి మహిళలది ఎక్కువ ఓటింగ్ శాతము నమోదైందని చెప్పేసి మరి విశ్లేషకులు అంటున్నారు. మరి
ఇక్కడ మనం చూడబోతున్న కొన్ని చిహ్నాలు. సో ఏదైతే భారతీయ కాన్స్టిట్యూషన్లో మరి వివిధ రాష్ట్రాల పార్టీల వాళ్ళ యొక్క చిహ్నాలను మనం ఇక్కడ చూడబోతున్నాము. మరి బీజేపీ ఉంది, అలాగనే కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ, తర్వాత జేఎంఎం, తర్వాత సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ, సో లోక్ సత్తా, ఇలాంటి కొన్ని ఎంఐఎం, సో ఇలాంటి కొన్ని పార్టీలు మరి ఈసారి ఏ విధంగా మిత్రపక్షాలు వామపక్షాలు కలిసి మరి గట్టి పోటీనిస్తాయి అన్న దాని గురించి ఇట్లా మనం చూడబోతున్నాం. మరి రాజకీయ విశ్లేషకుల ప్రకారము ఈసారి అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గిట్లా ఈసారి మరి గట్టి పోటీని మరి పిఎం క్యాండిడేటు హోదాలో ఉన్నాడని చెప్పేసి అని పిఎం క్యూలో మరి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా మరి ఎలిజిబుల్ అని చెప్పేసి అని రాజకీయ విశ్లేషకులతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు వెల్లడిస్తున్నారు. మరి అన్ని రాష్ట్రాలలో మరి ఆమ్ ఆద్మీ పార్టీని బలోపేతం చేయడానికి మరి కేజ్రీవాల్ గారు ఏ విధమైన ఆలోచనలు సూచనలను మరి ఆమ్ ఆద్మీ పార్టీని 2024 జనరల్ ఎలక్షన్ల ఎలాగా మరి ప్రైమ్ మినిస్టరు క్యాండిడేట్లుగా మరి చూడబోతున్నాం అన్నది ఇట్లా మనం చూడవచ్చు. 2024 జనరల్ ఎలక్షన్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ అన్న దాని గురించి మరి విశ్లేషకులు, ప్రజలు, ఓటర్స్లు అందరూ మరి డిస్కషన్ 2024 జనరల్ ఎలక్షన్ అన్నది ఈసారి ఎలాంటి వ్యూహాన్ని అంటే భారతీయ ప్రైమ్ మినిస్టర్గా మరి ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుందని మరి ప్రతి ఓటరులో ఉన్న కన్ఫ్యూజన్గా అవుతుంది. మరి అదేవిధంగా చూస్తే మరి బెంగాల్లో మమతా బెనర్జీ సో దీదీ హే అగ్లే ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి అని మరికొన్ని స్లోగన్లు వినిపిస్తున్నాయి. సో ఈసారి మరి గట్టి పోటీగా అంటే నరేంద్ర మోదీకి, రాహుల్ గాంధీకి, ఆమ్ ఆద్మీ పార్టీకి అన్నిటికీ గట్టి పోటీనిచ్చే మమతా బెనర్జీ మరి ఈసారి ప్రైమ్ మినిస్టర్గా అన్నదాన్ని లైన్లో ఉన్నారని చెప్పేసి అని అంటున్నారు. మరి 2024 జనరల్ ఎలక్షన్ అంటే అప్కమింగ్ ఎలక్షన్ ఇన్ ఇండియా అండ్ ప్రైమ్ మినిస్టర్గా మనం చూడబోతున్నాము. మరి అతి త్వరలోనే ఎవరు డిక్లేర్గా అంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ 2024 జనరల్ ఎలక్షన్గా అన్నదాని గురించి మనం ఇక్కడ చూస్తున్నట్టు హూ ఇస్ ద బెస్ట్ అంటే నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అని మరికొన్ని వార్తలు. సో అందులో నరేంద్ర మోడీ గారు, అండ్ దెన్ యోగి గారు, అమిత్ షా గారు, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ. సో మరి వీళ్ళని ఎవరు ఈసారి అంటే మరి 2024 జనరల్ ఎలక్షన్ల ప్రైమ్ మినిస్టర్గా అవుతారన్న దాని గురించి మరి ఓటర్లు, రాజకీయ విశ్లేషకులు సో అందరూ మరి ఏ విధమైన అప్రోచ్ ఉంటుందన్న దాని గురించి మనం చూడవచ్చు. కానీ ఎట్టకేలకు 2024 జనరల్ ఎలక్షన్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా మరి ఈసారి మిత్రపక్షాలు, వామపక్షాలు అంటే అందరూ కలిసి మరి పోటీగా గట్టి పోటీని భారతీయ జనతా పార్టీకి గట్టి పోటీగా ఇస్తే ఈసారి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అని మరి ఇక్కడ మనం చూస్తున్నట్టు అన్ని పార్టీ వాళ్ళందరూ కలిసి మరి ఒక సమేతంగా మరి ఈసారిని ఎవరు ప్రైమ్ మినిస్టర్ అన్న దాని గురించి ఇట్లా మనం ఇక్కడ చూడవచ్చు. మరి ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీకి ధీటైనగా మరి మమతా బెనర్జీ అని చెప్పేసి అని మరికొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. మరి ఆ సర్వేల ప్రకారము ఈసారి మరి 2024 జనరల్ ఎలక్షన్ నెక్స్ట్ పిఎం మమతా బెనర్జీయా లేకపోతే నరేంద్ర మోదీనా అన్న దాని గురించి మనం రాజకీయ విశ్లేషకులు మరి ఎలాంటి సజెషన్ల పైన ఉంటుంది. దాంతోపాటు మరి యోగీస్ అంటే అప్కమింగ్ విక్టరీ సో మళ్ళీ సెకండ్ టైం గిట్లా మనం ఇక్కడ చూస్తున్నాము. మరి రెండోసారి ముఖ్యమంత్రి అయిన యోగీజీ అని సో మరి ఈసారి ప్రైమ్ మినిస్టర్ క్యూలో ఉన్నారా లేకపోతే నరేంద్ర మోడీ ఉన్నారా భారతీయ జనతా పార్టీ తరపు నుంచోని అన్న దాని గురించి మరి భారతీయ జనతా పార్టీలో అమిత్ షా గారు ఉన్నారా. సో ఇలాంటి కొన్ని భారతీయ జనతా పార్టీలో కొన్ని డిస్కషన్లు జరగటం సహజంగానే ఉంటుంది. మరి 2024 में भारत का अगले प्रधानमंत्री के लिए
లైన్ మే అంటే ఎవరు 2024 జనరల్ ఎలక్షన్ ప్రైమ్ మినిస్టరు అన్న దాని గురించి మోదీజీనా, రాహుల్ గాంధీనా, మమతా బెనర్జీనా 2024 ప్రైమ్ మినిస్టర్? మరికొన్ని మనం ఇక్కడ చూడొచ్చు. మమతా వర్సెస్ మోడీ ఇన్ 2024 ప్రైమ్ మినిస్టర్ రేస్లో మరి తగ్గ పోటీగా హోరాహోరీగా మరి ఉన్నదని చెప్పేసి అని మరొకసారి మనం ఇక్కడ విజువల్స్ పైన చూడవచ్చు. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియా 2024 జనరల్ ఎలక్షన్ల మరి నరేంద్ర మోదీనా, ఆమ్ ఆద్మీ పార్టీనా, మరి మహారాష్ట్ర ఉదిత్ ఠాకరా. సో వీళ్ళ ప్రకారం మరి ఎవరు రాహుల్ గాంధీనా అన్న దాని గురించి మనం చూడబోతున్నాము. మరి ఎలాంటి మరి ఎప్పటికప్పుడు బెంగాల్ నుంచి న్యూస్ అప్డేట్ల 2024 మమతా బెనర్జీ అని చెప్పేసి అని మరి రాజకీయ విశ్లేషకులతో పాటు ప్రజలు గిట్లా మరి ఆహ్వానిస్తున్నారు. ఈసారి మరి మమతా బెనర్జీకి ప్రైమ్ మినిస్టర్ రేస్లో మరి ముందంజలో ఉన్నారని చెప్పేసి అని 2024 జనరల్ ఎలక్షన్ ఇన్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ కొన్ని మనం అంటే ఇంపార్టెంట్గా అన్ని గిట్ల మనం చూడబోతున్నాము. అంటే మరి ఎవరు 2024 జనరల్ ఎలక్షన్ ప్రైమ్ మినిస్టర్ అవుతారన్న దాని గురించి మరి సీనియర్ నేతలు కానీ, రాజకీయ విశ్లేషకులు కానీ, అలాగే సర్వేలు వెల్లడిస్తున్న ప్రకారము మరి ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ నెక్స్ట్ 2024 జనరల్ ఎలక్షన్లు అన్న దాని గురించి ఇట్లా మనం కొన్ని సర్వేలలో చూడబోతున్నాము. మరి నేషనల్ పార్టీస్ యొక్క స్టేట్ పొలిటికల్ పార్టీస్ ఫుల్ ఫామ్స్ కొన్ని సింబల్స్ గిట్లా మరి ఇక్కడ మనం చూస్తున్నాము. ఏ పార్టీ యొక్క ఎంబ్లము అంటే సింబల్ వాళ్ళు ఎలాగా ముందంజలో మరి ఈసారి 2024 జనరల్ ఎలక్షన్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరి ఈసారి చాలా ప్రాధాన్యతతో మరి పకడ్బందీతో ఈసారి ఎలక్షన్ 2024ని కండక్ట్ చేయడానికి అంటే ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా కానీ ఇంకేదైనా ముందంజతోనే ముందొస్తూ మరి 2024 ఎలక్షన్ కమిషన్ని గ్రాండ్ సక్సెస్గా చేయాలని చెప్పేసి అని మరి గవర్నమెంట్ చూస్తున్నది. దాంతోపాటు మరి నేషనల్ పార్టీస్లో ఎవరు ఓటమి ఎవరు విజయమి అన్న దాని గురించి మరి రేస్లో ఉన్న పార్టీస్ మరి ఎలాంటి వాళ్ళ యొక్క వ్యూహాన్ని ముందుకు తీసుకెళ్తారన్నది ఇట్లా మనం చూడవచ్చు. ఎలాంటి పరిస్థితులల్లో మరి 2024 జనరల్ ఎలక్షన్ ప్రైమ్ మినిస్టర్ కాంగ్రెస్ తరపు నుంచోని మరి రాహుల్ గాంధీ ఈసారి ఎలాంటి వ్యూహాలు కాంగ్రెస్ పార్టీ చేయబోతున్నది మరి అన్న దాని గురించి ఇట్లా మరి అందరూ కలిస్తే ఈసారి ఎవరు ప్రైమ్ మినిస్టర్ అనే దాని గురించి ప్రైమ్ మినిస్టర్ రేస్లో ఉన్న వాళ్ళు మరి చాలామంది ఉన్నారు కనుక మరి ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతారన్న దాన్ని మనం వేచి ఉంచాలి. 2024 ప్రైమ్ మినిస్టర్ కొరకు 2024 జనరల్ ఎలక్షన్ హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ మరి భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచనలు మరి 2024 జనరల్ ఎలక్షన్ల మరి నెక్స్ట్ ప్రధానమంత్రి ఇప్పుడున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీనా లేకపోతే బీజేపీ తరపు నుంచోని అమిత్ షానా ఎవరన్న దాని గురించి విశ్లేషకులు ఎనాలిసిస్ చేస్తున్నారు. 2024 జనరల్ ఎలక్షన్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ మమతా బెనర్జీ అని చెప్పేసి అని మరి గట్టి నమ్మకంతో మరి చెప్పడం జరుగుతుంది. అంటే బెంగాల్లో
కానీ మరి మిగతా రాష్ట్రాలలో మరి మమతా బెనర్జీ యొక్క వాళ్ళ పార్టీ అనుగుణంగా మరి ఎలాంటి కార్యకర్తల్ని ఎలాంటి లీడర్లని అప్రోచ్ అవ్వబోతున్నారన్న దాని గురించి ఇట్లా మనం చూడొచ్చు. ఎట్టకేలకు చూస్తుండగానే 2024 జనరల్ ఎలక్షన్ రానే వస్తున్నాయి. ఈసారి 2024 జనరల్ ఎలక్షన్లో మరి భారతీయ ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారన్నది మనం త్వరలో చూడబోతున్నాము. 2024 జనరల్ ఎలక్షన్ ప్రైమ్ మినిస్టర్, హూ ఇస్ ద నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ 2024? మరి 2024 నరేంద్ర మోదీజీనా, లేకపోతే రాహుల్ గాంధీనా, మమతా బెనర్జీనా? మరి 2024 జనరల్ ఎలక్షన్ ప్రైమ్ మినిస్టర్గా మరి మమతా బెనర్జీ ఎలాంటి వ్యూహాలు, వాళ్ళ పార్టీ చేస్తున్న కార్యక్రమాలు ఎలాంటి అన్నదాని గురించి మరి ప్రజలు ఏ విధంగా తీర్పుని ఇస్తారన్న దాని గురించి ఇట్లా రాజకీయ విశ్లేషకులు అనాలిసిస్ చేస్తున్నారు. 2024 జనరల్ ఎలక్షన్ మమతా బెనర్జీ గారు అని చెప్పేసి మరొక అనాలిసిస్లో వెలువడుతుంది. మరి 2024 జనరల్ ఎలక్షన్ పిఎం క్యాండిడేట్ కేజ్రీవాల్ అన్గిట్లా మరికొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. మొత్తానికి ఎట్టకేలకు ఈసారి మహిళలదే ఓటింగ్ శాతం ఎక్కువ ఉంటుందని చెప్పేసి మరి రాజకీయ విశ్లేషకులు మరి అదేవిధంగా మరి ఓటర్స్ గిట్లా ఎక్కువ అవగాహన చూపుతూ మహిళలదే ఎక్కువ ఓటింగ్ పోల్ నమోదవుతుందని చెప్పేసి అంటున్నారు. సో మరి ఈసారి 2024 జనరల్ ఎలక్షన్ మరి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరన్న దాని గురించి మనం వేచి ఉండాలి.